Friends, this is K. Mojakar, lecturer in commerce. In today's video, we can discuss about the LoRa accounts. In previous video, we have discussed elaborately about Nostro accounts and Vostro accounts. Till now, who have not yet subscribed my channel and share to your friends. Due to sharing, lot of friends may get benefited. Okay, here when domestic banks uses the account of third party banks which holds a nostro account to settle the foreign exchange transactions, then these type of transactions are included in the లోరో అకౌంట్ అంటున్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ విత్ వన్ ఎగ్జాంపుల్. థింక్ దెర్ ఈస్ వన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనుకుందాం, లైక్ ఐడిబిఐ కానీ ఆర్ ఎనీ కోఆపరేటివ్ బ్యాంక్. ఇలాంటి నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఆల్ కొన్ని రూరల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అనేది మెయింటైన్ అనేది చేయవు అన్నాను. కోర్స్ ఇట్స్ రియల్ ఫ్యాక్ట్ ఓన్లీ. మేజర్గా ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అనేది మెయింటైన్ చేసేది లైక్ మేజర్ కమర్షియల్ బ్యాంక్స్ లేకపోతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇలాంటివే ఉంటాయి, లైక్ ఐసిఐసిఐ బ్యాంకు లేకపోతే లైక్ మేజర్ కమర్షియల్ బ్యాంక్స్, ఇండియన్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవి మాత్రమే. ఆల్మోస్ట్ అలా ఇలాంటిది కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది మెయింటైన్ అనేది చెయ్యవు. వై ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఇక్కడ ఓకే, నేను ఇప్పుడు ఏమన్నాను, ఐడిబిఐ ఇలాంటిది రూరల్ బ్యాంక్స్ కానీ ఇలాంటిది చిన్న టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అనేది మెయింటైన్ చేయవు. దెన్ హౌ టు మేక్ ద ట్రాన్సాక్షన్స్ means here I will explain you another example, then you will understand it clearly. Think there is a one farmer. Here oka farmer undaadu. He has an account. indaki oka account undi, dentlo oka IDBI oka cooperative bank or lekapothe oka financial institution lo oka account undi, oka account అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడిబిఐ బ్యాంక్కి ఈ ఫార్మర్ ఈజ్ ద కస్టమర్. ఎస్ ఆర్ నో? హీ ఈజ్ ద క్లయింట్. ఫర్ ఐడిబిఐ బ్యాంక్ హూ ఈజ్ ద కస్టమర్ మీన్స్ దిస్ ఫార్మర్ ఈజ్ ద కస్టమర్. ది ఫార్మర్ హ్యాస్ అన్ అకౌంట్ విత్ ఐడిబిఐ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు అకౌంట్ ఉంది. ఓకే, ద ఫార్మర్ డూస్ అండ్ అగ్రికల్చర్స్ అంటే వీడు he is a farmer because he is producing some of the agricultural activities like okay, in order to produce some agricultural products he has to need some machinery. అవునా, ఇప్పుడు ఈ ఫార్మర్కి ఏదైనా ప్రొడ్యూస్ చేయాలంటే he needs some machinery. yes or no? he needs some machinery. okay, first point is ఇక్కడ నెసెసరీ నీడ్స్ చెప్తున్నా. ఫార్మర్కి ఈ నీడ్స్ సమ్ మెషినరీ. ఓకే, ఈ మెషినరీ ఇట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ మెషినరీ మే నాట్ అవైలబుల్. థింక్ దట్ సర్టెన్ టైప్స్ ఆఫ్ మెషినరీ లైక్ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్స్ మే నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. సో he needs to import that machinery in USA. okay, he need to this is the first point. Second point, already the farmer is a customer to the IDBI bank. okay na, he already a customer. so ఈ కస్టమర్కి గవర్నమెంట్ నుంచి he gets some subsidy. ఓకేనా, ది ఫార్మర్ గెట్స్ సబ్సిడీ ఫ్రమ్ an government of Andhra Pradesh or in which state that person has. according to that state he gets some of the funds from government. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అతనికి ఫండ్స్ వస్తే ఏ అకౌంట్లో ఉంటుంది? వీ నో దట్. అంటే ఆల్రెడీ ఫార్మర్ ఐడిబిఐలో కస్టమర్ కాబట్టి ఐడిబిఐ అకౌంట్లో వచ్చి ఆ సబ్సిడీ అమౌంట్ అనేది పడుతుంది. ఏ రూపంలో పడుతుంది? రూపీస్లో పడుతుంది. వై? బికాస్ మన ఇండియన్ గవర్నమెంట్ ఆ ఫార్మర్కి సబ్సిడీ అనేది ఇచ్చింది. ఎస్ ఆర్ నో? So the farmer got a, say for example
1 lakh rupees. Say for example, the government of India has given 1 lakh rupees to that farmer through the bank of IDBI. ఓకే, ఇప్పుడు 2 పాయింట్స్ అనేది మనం చేసుకున్నాం. ఫస్ట్ ఏమి, ఆల్రెడీ he purchased an machinery from the USA. Second point, he got the amount from the government of APR, government of India, as a subsidy amount through the bank account in the form of Indian rupees. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడు ఏం చేయాలి, యూఎస్ నుంచి మెషినరీ ఇంపోర్ట్ చేసుకున్నాడు కాబట్టి ఏం చేయాలి, కంపల్సరీ డాలర్స్ లోపల కన్వర్ట్ చేసే కదా పే చేయాలి. ద ఫార్మర్ హ్యాస్ టు కన్వర్ట్ దట్ కరెన్సీ అండ్ హ్యాస్ టు పే టు దట్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కన్వర్టింగ్ ద కరెన్సీ ఇన్ యుఎస్ డాలర్స్. అవునా? సో ఈ ట్రాన్సాక్షన్స్ ఈ ఫార్మర్ ఏ విధంగా చేయగలుగుతాడు, త్రూ ఇంటర్ బ్యాంక్. అవునా కదా, త్రూ ఇంటర్ బ్యాంక్ ద్వారా చేయగలుగుతాడు. ఇప్పుడు వీడు పేమెంట్ చేయాలంటే డైరెక్ట్గా పే చేయలేడు, ఎవరు సపోర్ట్ తీసుకుంటాడు, ఐడిబిఐ కంపల్సరీ బ్యాంక్ నీడ్స్ అనేది కావాలి. కాకపోతే మనం ఏమన్నాము, ఐడిబిఐకి ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అనేది వాడు మెయింటైన్ చేయడు. అవునా? ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తాను. ఇప్పుడు డొమెస్టిక్ బ్యాంక్ అనేది ఇక్కడ ఒక ఐడిబిఐ అనుకుందాం. అవునా? ఇప్పుడు వీడు ఐడిబిఐ ఏం చేస్తాడంటే ఒక థర్డ్ పార్టీ బ్యాంక్ది సహాయం చేసుకుంటాడు. థర్డ్ పార్టీ అంటే లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుందాం. అవునా? ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది హెచ్డిఎఫ్సి థర్డ్ పార్టీ బ్యాంక్, మేజర్ కమర్షియల్ బ్యాంక్ కాబట్టి ఆల్రెడీ ఈ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఏం చేస్తూ ఉంటుందంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అనేది మెయింటైన్ అనేది చేస్తూ ఉంటుంది. అవునా? నేనేమన్నాను, లార్జ్ టైప్ ఆఫ్ మేజర్ కమర్షియల్ బ్యాంక్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫార్మర్ పే చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ఐడిబిఐ డొమెస్టిక్ బ్యాంకు ఎవరు సహాయం తీసుకుంటుంటే థర్డ్ పార్టీ బ్యాంక్ సహాయం అనేది తీసుకుంటుంది. అదే హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు హౌఎవర్ కొన్ని ఆ కన్వర్షన్కి కొంత ఛార్జెస్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. కొన్ని ఛార్జెస్ అనేది కలెక్ట్ అనేది చేసుకుంటుంది ఎవరి దగ్గర, ఐడిబిఐ బ్యాంక్ ద్వారా. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి లింక్ పెట్టుకున్నాడు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తుందంటే యూఎస్కి ఈ బ్యాంకు అంటే ఆల్రెడీ ఐడిబిఐ బ్యాంకు దీనికి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి లింక్ పెట్టుకున్నాడు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ యొక్క వచ్చిన సబ్సిడీ అమౌంట్ ఏ రూపంలో ఉంది, ఇండియన్ రూపీస్లో ఉంది. ఇండియన్ రూపీస్ని కన్వర్ట్ చేసుకొని యూఎస్లో అంటే ఎవరి దగ్గర అయితే ఆ ఫార్మర్ మెషినరీ తీసుకుంటే జనరల్గా పేమెంట్ అనేది చేయాలి కదా. ఏ రూపంలో పేమెంట్ చేయాలంటే యూఎస్ దాంట్లో కరెన్సీలో పేమెంట్ చేయాలి. అందుకని హెచ్డిఎఫ్సి ఏం చేస్తుందంటే ఆ యొక్క అమౌంట్ని యూఎస్లో కన్వర్ట్ చేసుకొని యూఎస్కి రెమిటెన్స్ అనేది చేస్తుంది. దీన్నే మనము లోరో అకౌంట్స్ అనేది అంటాము. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ అనేవాడు ఉన్నాడు. ఫార్మర్కి ఒక సబ్సిడీ అమౌంట్ అనేది వస్తుంది. అతను ఆల్రెడీ ఒక కోఆపరేటివ్ బ్యాంక్ లైక్ ఐడిబిఐ బ్యాంక్కి ఒక కస్టమర్గా ఉంటాడు. ఒక కోఆపరేటివ్ బ్యాంకు ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, చిన్న తరహా బ్యాంక్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయాలంటే కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకని అది చేయలేదు. అందుకని ఇప్పుడు వీడికి సబ్సిడీ అమౌంట్ ఐడిబిఐ అకౌంట్లో పడింది, అది ఇండియన్ రూపీస్లో పడింది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన అమౌంట్ని వీడేం చేసినాడు, ఫారిన్ నుంచి ఒక మెషినరీని ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నందుకు వీడేం చేయాలి, ఫార్మరు కంపల్సరీ యూఎస్లో కన్వర్ట్ చేసుకుని పే చేయాలి. ఇప్పుడు వీడు పే చేయాలంటే కంపల్సరీ ఎవరు సహాయం తీసుకోవాలి, బ్యాంక్ ఒక సహాయం తీసుకోవాలి. అందుకని వీడు కస్టమర్ కదా, ఆల్రెడీ ఈ ఫార్మర్ ఎవరికి కస్టమరు, ఐడిబిఐకి కస్టమర్. అందుకని ఇప్పుడు కంపల్సరీ పేమెంట్ చేయాలి కాబట్టి ఈ ఐడిబిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహాయం వెళ్ళి అడుగుతుంది. ఈ విధంగా నా యొక్క క్లయింట్ ఈ విధంగా మెషినరీ తీసుకున్నాడు, యూఎస్లో కన్వర్ట్ చేసి పే చేయాలని. అప్పుడు హెచ్డిఎఫ్సి ఏం చేస్తుందంటే ఆ యొక్క ఫారిన్ కరెన్సీ అకౌంట్ని కన్వర్ట్ చేసి పే చేస్తుంది.
అర్థమైందా? అందుకని నోస్ట్రో అకౌంట్లో కూడా నీకు అంటే నోస్ట్రో అకౌంటే కదా ఇప్పుడు ఏం చేస్తుంది. నోస్ట్రో అకౌంట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమి, అది ఆల్రెడీ ఏం చేస్తూ ఉంటుంది, మన ఫారిన్లో అంటే ఆల్రెడీ మన అవర్ మనీ దట్ ఈస్ డిపాజిటెడ్ అట్ యువర్ బ్యాంక్. అంటే మన యొక్క ఒక ఇండియన్ బ్యాంకు నోస్ట్రో అకౌంట్ మీనింగ్ ఏమి మనం ప్రీవియస్లో డిస్కస్ చేసింది. ఆల్రెడీ మన యొక్క ఇండియన్ బ్యాంకు అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ఏ విధంగా మెయింటైన్ చేస్తుంటారు అంటే ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కదా. ఇవి జస్ట్ మీకు నోస్ట్రో అకౌంట్ అర్థమైపోయిందంటే ఆటోమేటిక్గా ఓస్ట్రో అర్థమైపోతుంది. ఇది కూడా లోరో. జస్ట్ సింపుల్. ఐ విల్ గివ్ హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ అకార్డింగ్ టు యువర్ ఎక్స్ప్లెనేషన్. చూడండి, డొమెస్టిక్ బ్యాంక్స్ లైక్ ఐడిబిఐ యూజ్ ద అకౌంట్ ఆఫ్ థర్డ్ పార్టీ లైక్ హెచ్డిఎఫ్సి విచ్ హోల్డ్స్ ఏ నోస్ట్రో అకౌంట్. ఇప్పుడు సెటిల్ చేయాలి కదా, టు సెటిల్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్, దెన్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడెడ్ అండర్ ద లోరో అకౌంట్. ఇప్పుడు ఇన్ అదర్ వర్డ్స్ చెప్పుకోవాలంటే ఇఫ్ డొమెస్టిక్ బ్యాంక్స్ హూ పొసెస్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఫారిన్ బ్యాంక్ అంటే క్లియర్ డూ అ ఫారిన్ ట్రేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద థర్డ్ పార్టీ బ్యాంక్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లోరో అకౌంట్ ట్రాన్సాక్షన్స్. అవునా కదా? డొమెస్టిక్ బ్యాంక్ ఏం చేసింది, ఆ యొక్క పార్టీ క్లియర్ చేసుకోవడానికి ఆ యొక్క బ్యాంక్ అనేది సపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఆబ్వియస్లీ ది థర్డ్ పార్టీ బ్యాంక్ డజంట్ హ్యావ్ ద నోస్ట్రో అకౌంట్, హెన్స్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ బ్యాంక్ ఫంక్షన్స్ యాజ్ అన్ ఇంటర్మీడియట్. అంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి ఆల్రెడీ నోస్ట్రో అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ని ఇప్పుడు మన ఇండియన్ బ్యాంక్ ఏం చేస్తూ ఉంటుంది, ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే అవర్ అకౌంట్ విత్ యువర్ బ్యాంక్ అని మనం నోస్ట్రో అకౌంట్లో డిస్కస్ చేసినాము. అందువలన ఆటోమేటిక్గా మీకు అంటే ఇక్కడ మెయిన్ ఏమిటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోరో అకౌంట్స్లో ప్రత్యేకంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఒక ఇంటర్మీడియరీగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా? జస్ట్ ఇంటర్మీడియరీ మీన్స్ ఐ విల్ షో హియర్ ఏ మార్క్ ఐడిబిఐ, హియర్ వన్ హెచ్డిఎఫ్సి ఇంటర్మీడియరీ. దిస్ ఈజ్ ద ఇంటర్మీడియరీ, దిస్ ఈజ్ ద వన్ హెచ్ఎస్బిసి అనుకున్నాం. ఇక్కడ హెచ్ఎస్బిసి ఉంది. ఐడిబిఐ డైరెక్ట్గా వెళ్ళి పే చేయలేదు, ఎందుకంటే నోస్ట్రో అకౌంట్ మెయింటైన్ చేయలేదు కాబట్టి. హెచ్డిఎఫ్సి ఆటోమేటిక్గా ఫారిన్ కరెన్సీ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఏం చేస్తుంది, హెచ్డిఎఫ్సి డైరెక్ట్గా ఈజీగా పే చేయొచ్చు. ఎగ్జాంపుల్ వీ కెన్ సీ హియర్. ఎగ్జాంపుల్, కన్సిడర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ అన్ అకౌంట్ విత్ సిటీ బ్యాంక్ బట్ ఐడిబిఐ. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు చూస్తే నోస్ట్రో అకౌంట్ కూడా అర్థమైపోతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ అన్ అకౌంట్ విత్ సిటీ బ్యాంక్. దీన్నే మనము నోస్ట్రో అకౌంట్ అంటాం. అవునా? హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎవరితో అకౌంట్ ఉంది, సిటీ బ్యాంక్తో అకౌంట్ ఉంది. అంటే సిటీ బ్యాంక్ మీన్స్ నథింగ్ బట్ ఫారిన్ కంట్రీ బ్యాంక్. ఓకేనా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ అన్ అకౌంట్ విత్ సిటీ బ్యాంక్. అదే ఓస్ట్రో అకౌంట్ అంటే ఇక్కడే చెప్పేస్తాను, మీకు రివైజింగ్ చేసేస్తాను ఈ ఎగ్జాంపుల్లోనే. సిటీ బ్యాంకు హ్యాస్ అన్ అకౌంట్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సిటీ బ్యాంక్ హ్యాస్ అన్ అకౌంట్ విత్ హెచ్డిఎఫ్సి అంటే దాన్ని ఓస్ట్రో అకౌంట్ అంటాం. ఆటోమేటిక్గా మనం ఏం చేసిన ఓస్ట్రో అకౌంట్, సిటీ బ్యాంక్ ఏం చేస్తూ ఉంటుంది, ఇండియన్ రూపీస్లో కరెన్సీస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అదే నోస్ట్రో అకౌంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తూ ఉంటుంది, ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే అవర్ అకౌంట్ విత్ యువర్ బ్యాంక్, యువర్ అకౌంట్ విత్ అస్. ఓకేనా? ఇక్కడికి మీకు నోస్ట్రో అకౌంట్ చెప్పేసినాను, ఓస్ట్రో అకౌంట్ అనేది చెప్పేసినాను. ఇప్పుడు లోరో అకౌంట్ కూడా చెప్పేస్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆటోమేటిక్గా ఎవరితో అకౌంట్ ఉంది, సిటీ బ్యాంక్తో అకౌంట్ ఉంది. అందుకని ఐడిబిఐకి డజంట్ హ్యావ్ ఎనీ నోస్ట్రో అకౌంట్ విత్ సిటీ బ్యాంక్. ఇప్పుడు ఐడిబిఐకి నోస్ట్రో అకౌంట్ లేదు, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయలేదు. ఎవరితో మెయింటైన్ చేయలేదు, సిటీ బ్యాంక్తో మెయింటైన్ చేయలేదు, ఎందుకంటే అది లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి. అందుకని హౌఎవర్ ఐడిబిఐ బ్యాంకు ఆ యొక్క ఇంపోర్టెడ్ మెషినరీకి పే చేయాలంటే ఆ యొక్క కస్టమర్ తరపున ఐడిబిఐ బ్యాంక్ ఏం చేస్తుందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని అప్రోచ్ అవుతుంది అండ్ ఆస్క్ టు సెటిల్ ద ఇన్వాయిస్ ఆన్ హాఫ్ ఇట్స్ బిహాఫ్. అంటే అర్థమైంది కదా? ఇప్పుడు ఐడిబిఐ బ్యాంక్ డైరెక్ట్గా యూఎస్ఏకి పే చేయలేదు కాబట్టి ఆ మెషినరీ తీసుకున్నందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని అప్రోచ్ అయ్యి
ఆ యొక్క పేమెంట్ అనేది, ఆ యొక్క ఇన్వాయిస్ అనేది పేమెంట్ చేయమని కోరుతుంది. దాని పరంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆ యొక్క అకౌంట్కి ట్రాన్సాక్షన్ అనేది చేస్తుంది. ఫైనల్ ఇస్ ద, ఇక చూడండి, thus HDFC Bank worked as an intermediary between Citibank and IDBI Bank. అవునా, ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఏం చేస్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐడిబిఐ బ్యాంక్కి సిటీ బ్యాంక్ మధ్య ఇంటర్మీడియరీగా ఉండి ట్రాన్సాక్షన్స్ అనేది సెటిల్ చేసింది. దిస్ ఈస్ మీన్ బై లోరో అకౌంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.